ఎలాగున మనము తెలుసుకోగలుగుతామంటే అది కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే అది ఖచ్చితమైనటువంటి దానిని మనం గ్రహించగలుగుతాం. Turn with me to 1 Thessalonians chapter 5, verse 1. అదేవిధంగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో కూడా మనం చూస్తే ఇలాగున వ్రాయబడి ఉంది, సహోదరులారా ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. Read verse 2 and 3. మూడవ వచనం చూడండి. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. All right. So the Bible tells us here that the only way that Jesus is going to return is if there comes a falling away. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియచెబుతున్నటువంటి యొక్క మాట ఏంటంటే ఆయన ఎలాగున వస్తాడో దాని గురించి స్పష్టంగా తెలియచెప్తున్నాడు అన్నమాట యేసు ప్రభువారు ఇక్కడ. There must be a falling away and the Antichrist must be revealed on the earth. అంత మాత్రమే కాక ప్రభు యొక్క రాకడ యొక్క సమయంలో అంత్యక్రీస్తు అయ్యా ఎవరో కొంచెం ఒకసారి మీ ఫోన్ మ్యూట్లో పెట్టుకోనండి. అంత్యక్రీస్తు తన యొక్క బయలుపరచబడటం అనేటువంటిది కూడా క్రీస్తు యొక్క రెండవ రాకడలో మనకి కనపడుతుంది. This is where we are right now, brothers and sisters. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రస్తుతము మనం ఈ కాలంలోనే నివాసం చేస్తూ ఉన్నాం. This is called the great falling away. అయితే దీనిని మనం ఎలాగైనా చెప్పగలుగుతామంటే గొప్ప పడిపోతున్నటువంటి యొక్క సమయం అని మనం స్పష్టంగా చెప్పగలం. The first disciples believed that when you are filled with the Holy Spirit you speak with tongues. మనం కనుక గమనించినట్లయితే మొదటి ప్రభు యొక్క శిష్యులైనటువంటి వారు దేవుని యొక్క ఆత్మ చేత వారు నింపబడినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. But today not every Christian believes that. అయితే ఈ దినాన చాలా మంది క్రైస్తవులు దానిని నమ్మేటువంటి వారిగా లేరు. Jesus, our Lord and Savior, was a healer. యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వస్థపరిచేటువంటి వాడై ఉన్నాడు. But some Christians don't believe in healing. ప్రస్తుత కాలంలో చాలా మంది క్రైస్తవులు స్వస్థతలను నమ్మేటువంటి వారిగా కూడా లేరు. They have fallen away. ఎందుకనంటే వారంతా పడిపోతున్నటువంటి యొక్క స్థితి, అంటే దిగజారిపోయేటువంటి యొక్క స్థితిలోనికి వారు వస్తూ ఉన్నారు. They live and see through the glasses of their denomination. ఎందుచేతన వారు పడిపోతున్నటువంటి యొక్క స్థితిలో లేకపోతే దిగజారేటువంటి యొక్క స్థితిలోనికి వస్తున్నారంటే వారు నడిపిస్తున్నటువంటి యొక్క నాయకుడు అనబడేటువంటి యొక్క ఈ గ్లాసెస్ అంటే ఈ యొక్క అద్దాలు ఉండే కదండి, కళ్ళజోడు కాదు, వీటి ద్వారానే వారు చూస్తూ ఉన్నారు కనుక వారు పడిపోయే స్థితిలో ఉంటున్నారు వాళ్ళు. Don't we look good in our glasses, Pastor Joshua? Yes, sir. I have also glasses, sir. Amen. 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 So the Bible teaches that the world and the church will continuously fall away. అందుచేత దేవుని యొక్క వాక్యము కూడా మనకు బోధిస్తున్నటువంటి యొక్క విషయం ఏంటంటే ప్రస్తుత కాలం అంత్యకాలంలో ఉన్నటువంటి యొక్క క్రైస్తవ సంఘము కూడా అది పతనమయ్యేటువంటి యొక్క స్థితిలోనికి అది ఉంటుందని వాక్యం చెబుతుంది. Satan is waiting until everything is in perfect alignment. అయితే అపవాది కూడా ఏం చేస్తున్నాడంటే వాడు తనకు కావాల్సినటువంటి యొక్క ఆయుధాలు అన్నిటిని కూడా ఒక ఖచ్చితమైనటువంటి ఒక గురి కలిగినటువంటి యొక్క దానిగా వాడు ఏర్పాటు చేసుకొని వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. And then he will strike. ఆ తర్వాత
వాడేం చేస్తాడంటే ఆయుధాలను ఉపయోగించి యుద్ధం చేస్తాడు. What I am about to show you is ఐ- what I'm about to show you is what's getting ready to happen next. అయితే నేను ఈ సమయంలో మీకు దేనిని తెలియచెప్పాలని అనుకుంటున్నానంటే, దానిని జరిగించటానికి లేక దానిని ఆపటానికి మనం ఏ రకంగా ఉండాలి అనేటువంటి ఒక దానిని నేను మీకు తెలియచెప్తాను. Turn with me to Revelation chapter 6, verse 5 and 6. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 6 verse please. And I'm going to give it to you 5 and 6. Before you read it, let me speak. I want to speak before you read it. Revelation 6, Okay. 5 and 6. Okay. There are two things that will happen that we are waiting to happen next. There will be a global financial... Go ahead, I'm sorry. Yes, I'm sorry. No, go ahead. I apologize. Go. అయితే ఇక్కడ మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5, 6 వచనాల గురించి 2 మాటలు నేను మీకు తెలియచెప్తాను. ఇక్కడ 2 విధాలైనటువంటి యొక్క క్రియలు ఈ అంత్యకాలంలో జరగవలసినటువంటివి ఉన్నవి. ఆ రెండిటిని నేను మీకు తెలియచెప్తాను. The first is a global financial collapse. మొట్టమొదటిది ఏంటంటే ప్రపంచవ్యాప్తముగా ఆర్థిక పరమైనటువంటి యొక్క దౌర్బల్యము. And number 2 is a world war that will kill billions. రెండవది ఏంటంటే ప్రపంచ యుద్ధము, అంటే అనేక లక్షల కోట్ల మంది చనిపోయేటువంటి యొక్క ప్రపంచ యుద్ధము. ఈ రెండిటి గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. And after this, the tribulation will come. ఇది జరిగిన తరువాత ఈ శ్రమల కాలము అనేటువంటిది ప్రారంభమవుతుందండి. Amen. Let us read Amen. Revelation 5 and 6. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేరుల యావలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. There will be a global financial collapse. The Bible says that what will happen is it will not be the stock market. అయితే ఇక్కడ మనకి స్పష్టంగా తెలియచెబుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇది ప్రపంచ వ్యాప్తముగా రాబోతూ ఉన్నటువంటి యొక్క ఆర్థిక పరమైనటువంటి యొక్క ఆ పతనమును గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. అది మనము ప్రస్తుత కాలంలో చూస్తూ ఉంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఎలాగున్నా అది కొనసాగుతూ ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంది. It will not be the housing market. అదంతా కూడా ఒకే ఒక రకమైనటువంటి గృహంతోనూ లేక ఒకే క్రింద ఉన్నటువంటి యొక్క మార్కెటింగ్ లాగా, అంటే వ్యాపారవేత్తగా కనబడుతుంది. It will be the money that will inflate. అదేమిటంటే ధనమండి. అదే ఏది ప్రజలకు ప్రత్యక్షపరచబడేటువంటిది, లేకపోతే ఆ ప్రజలను ఆకర్షించుకునేటువంటిది ఆ ధనం. అది 1 rupee. Right? Let me say it like this. 1 little piece of bread will cost you a day's pay. అయితే ఇక్కడ ఉంది ఏంటంటే చూడండి, అవసరమైనటువంటి యొక్క రొట్టె ఇక్కడ మనకి అది స్పష్టంగా మనకి కనపడుతుంది. పాడు చేయవద్దని చెప్పింది కదా. ఒక చిన్న దానిని 1 రూపాయికి, అంటే ఒకే కరెన్సీకి అది మార్చబడుతూ ఉంది, దాన్ని అమ్మబడుతూ ఉంది. In America, it would be $100 for a piece of bread. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా దేశంలో గనక ఒక చిన్న రొట్టె ముక్క గనక మనకు కావాలి అని అనుకుంటే, ఒక రొట్టె కావాలంటే దరిదాపుగా అది $100తో సమానంగా ఉంది. How much is that in rupees, Pastor Joshua? $1 is equal to 70 rupees in Indian currency.
Woo. So 70, so that would be 70 times 100. Dollars. మేబీ $70,000 70,000 rupees రూపీస్. ఎస్, for a piece, 70,000 రూపీస్. for a loaf of a measure of bread. How can you feed your families? Why does this happen? This is the question that we must ask, and I will answer it now. అయితే దైవజనులారా గమనించండి, ఇంత ఖరీదైనటువంటి యొక్క దానిని మనం ఎలాగునా కొనగలుగుతాం అంటే, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ దేశంలో అయితే ఒక చిన్న రొట్టె ఏదన్నా కొనాలంటే దరిదాపుగా $100 అని చెప్పని వారు మాట్లాడుతున్నారు. అది మన భారతదేశ ప్రకారంగా చూస్తే దరిదాపుగా అది చాలా ఎక్కువగా మనకి కనపడతా ఉంది. అయితే ఇంత ఎక్కువ డబ్బుని వెచ్చించి చిన్న దానితో యొక్క కుటుంబాలని ఎలాగున మనము గడపగలుగుతాము? The reason this happens, Satan is collapsing the financial system to replace it with the mark of the beast. అయితే ఇది ఎందుకు ఇలాగన జరుగుతుందంటే, అపవాది ఏం చేస్తున్నాడంటే ఆర్థిక వ్యవస్థని అంతటిని కూడా వాడు చిన్న భిన్నం చేస్తున్నాడు. దేనికయ్యా అతడు చేస్తున్నాడు అనగా, వాడు ఆ యొక్క మృగం యొక్క ముద్ర ఉంది కదా, 666 ముద్ర, దానిని తీసుకొని రావటానికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను అంతటిని కూడా వాడు చిన్నాభిన్నం చేస్తున్నాడు. He will collapse all of the currencies of the entire world. అంత మాత్రమే కాదండి, ప్రపంచంలో అందినటువంటి యొక్క అన్ని అంటే అంత ధనం అంతటిని అంటే రూపీస్ అన్నిటిని లేక కాగితాలన్నిటిని కూడా వాడన్నిటిని కూడా ఏం చేస్తున్నాడంటే వాటన్నిటిని కూడా వాడు నిర్మూలన చేయబోతూ ఉన్నాడు వాడు. And then the Antichrist will come to power and require the world to receive a mark. That without it you cannot buy or sell. అయితే ఎప్పుడైతే ఈ యొక్క అపవాది అనేటువంటి అంత్యక్రీస్తు అనబడేటువంటి వాడు పరిపాలన చేయడానికి వస్తాడో, వచ్చినటువంటి యొక్క సమయంలో వాడి చేత చెప్పబడిన ముద్ర ఎవరైతే వేయించుకొని ఉంటారో వారికి మాత్రమే అధికారం ఇవ్వబడింది. దేనికి? వారు కొనటానికైనా అమ్మటానికైనా. ఆ ముద్ర లేనటువంటి వారికి అవకాశం అనేటువంటిది లేదు. Satan is a deceiver. గమనించండి, మన యొక్క సాతాను అనేటువంటి వాడు మోసపుచ్చేటువంటి వాడండి. And he has deceived the rich men of the world to change the currency from paper to digital. Nowadays all the people are using the digital currency. అయితే అపవాది ఏం చేస్తారంటే బాగా ధనికులైనటువంటి యొక్క వ్యక్తులను వాడు మోసం చేస్తున్నాడు. ఏ విధంగా మోసం చేస్తున్నాడంటే, మనకి ₹100 కాగిత రూపాయన మనకుంది. అయితే అపవాది ఏం చేస్తున్నాడంటే దానిని డిజిటల్ కరెన్సీ లాగా, అంటే గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పేలు ఉండే కదండి, అట్లాగన వాడు దానిని మార్చివేస్తూ ఉన్నాడు. The Bible predicted the mark of the beast would be digital. అయితే దేవుని యొక్క వాక్యం కూడా మనకి తెలియచేస్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క మృగం యొక్క ముద్ర ఉందో చూశారు, అది కూడా డిజిటల్ గానే ఉందని చెప్పని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉంది. Digital is numbers. డిజిటల్ అనేటువంటి యొక్క దాని ఏంటంటే కొన్ని సంఖ్యల యొక్క సముదాయం అండి అది. And the Bible says the mark of the beast is numbers. దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఈ యొక్క మృగం యొక్క ముద్ర కూడా ఏంటి అంటే అది కూడా సంఖ్య అని చెబుతుంది. It is digital. అదేనండి ఇప్పుడు ప్రస్తుతం వాడబడుతున్నటువంటి డిజిటల్. This is the first thing. Go ahead. This is the first thing. This is the first step in Satan's plan to bring his man to power. మొట్టమొదటిగా ఇది అపవాది వేస్తున్నటువంటి యొక్క వాడి యొక్క ప్రణాళిక. అదేంటంటే మనుష్యుడిని ఆ యొక్క సంఖ్యలోనికి మార్పులోనికి తీసుకుని రావడానికి, అంటే వాడికి అనుకూలంగా మార్చుకునటానికి వీడు వేస్తున్నటువంటి యొక్క లేక చేస్తున్నటువంటి యొక్క పని. I have one thing to say, Apostle Janagir sir, yes, with your permission. Yes. In my place, some pastors has started a digital churches also, not digital money.
Digital church. churches also. Everything is digital. Everything is digital. Yeah. It's digital. Yeah. Coronavirus. Mm. They discovered was man-made. అయితే గమనించండి ఇక్కడ ప్రస్తుతం అంటే నేను చెబుతున్నానండి, వారు అంతా కరెన్సీ అంటే డిజిటల్ గా అన్నారు కదా. ఇప్పుడు కొంతమంది సేవకులు కూడా మనోళ్ళు డిజిటల్ చర్చెస్ పెట్టేశారు కదా, దాని గురించి కూడా నేను వారితో ఒక మాట చెప్పాను అనమాట. సరే, కరోనా వైరస్ కూడా ఏం చేస్తుందంటే అది మనుషులను మార్చేస్తా ఉంది. And the coronavirus has caused all of mankind to go digital. ఈ కరోనా వైరస్ ఏం చేసిందంటే ఉన్నటువంటి యొక్క మానవ జాతి అంతటిని కూడా ఈ డిజిటల్ వైపునకు అది వారిని మార్పులోనికి నడిపించింది వైరస్ అంతా కూడా. We must all be connected so that they can track when they put the mark of the beast in place. అయితే మనం ఎప్పుడైతే ఇలాగ అన్నిటినీ మనము ఇట్లా చేసుకుంటూ వస్తున్నామో అప్పుడేమవుతుంది అంటే ఈ యొక్క మృగము యొక్క ముద్రకి మనమంతా కూడా దగ్గర అవుతున్నట్టుగా, అంటే వాటితో కనెక్ట్ అవుతున్నట్టుగా మనకు సూచనలు కనబడుతూ ఉన్నాయి. I am in California right now speaking to people in India and can see you. యా. అయితే ఇప్పుడు జానగయ్య గారు అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నారు. కానీ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ఉండి భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో ఉండినటువంటి మనతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ మాత్రమే కాదండి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూనే కూడా ఉన్నాం. So what the devil meant for evil, God is using it to train pastors. Amen. గమనించండి, అపవాది అయితేనేమో ఈ విధమైనటువంటి వాటిని వాడు కల్పిస్తా ఉంటే దేవుడేమో వీటిని తన పరిచర్య కొరకు బలమైనటువంటి రీతిలో ఆయన జరిగిస్తూ ఉన్నాడు, ఆయన వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. If I can get all of you to go and tell your people that the financial collapse is coming, my job is done. Hallelujah. అయితే నేను మీకు తెలియచెబుతున్నాను అదేంటంటే మీరందరూ కూడా వెళ్ళి చెప్పండి, ఏమనంటే ఆర్థిక పరమైనటువంటి యొక్క విషయాలన్నీ కూడా అవన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి, అంటే అవన్నీ కూడా దాన్ని ఏమంటారు దిగజారిపోయేటువంటి పరిస్థితి వస్తున్నాయని మీరు తెలియ చెప్పండి. దానివల్ల ఏంటంటే మనం బలం పొందుకున్న వారుగా ఉంటాం. So Satan will collapse the economies of the world. అందుచేత అపవాది ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను అంతటిని కూడా వాడు చిన్నాభిన్నం చేసేస్తూ ఉన్నాడు. But how does he get the people to take the mark? అయితే ఏ విధముగా ప్రజలు ఆ యొక్క మృగము యొక్క ముద్రను వారు పొందుకుంటారు, లేక వారు దాన్ని కనుగొనగలుగుతారు? They have to be afraid for them to take the mark. Pardon, please. The people must be afraid and in fear. Yeah. For them to take the mark of the beast. అయితే ఈ యొక్క మృగం యొక్క ముద్రను వారు తీసుకొనటానికి ప్రజలైనటువంటి వారు భయపడేటువంటి యొక్క వ్యక్తులుగా ఉంటారు. So this is what he does. Read Revelation chapter 6 verse 7 and 8. అందుచేత వాడు ఈ విధముగా, అంటే ప్రజలు దానికి అనుకూలంగా ఉండలేదు కాబట్టి వాడు అపవాది ఏం చేస్తాడంటే వాడు చేసేటువంటి పని కూడా మనకు కనపడుతుంది. అది ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుండి మనకు కనపడుతుంది. So what does he do? Read that for me, Pastor. Yes, I am going to read. 7వ వచనం చూడండి. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్మని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసుల వలనను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. He will cause a conflict, a war that will kill 1/4 of the earth. And the people will be hungry and billions dead.
Pardon. I'm extremely sorry. Revelation chapter, please. Oh, chapter 6, Yes, verse 7 and 8. 6. Yeah. Already I read it. Okay, thank you. Amen. So the Bible says that the devil will, after the global financial collapse, kill billions, like I told you all before. అయితే నేను మీకు ముందుగా తెలియచెప్పినటువంటి యొక్క రీతిగానే ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచం అంతటా కూడా ఆర్థిక పరమైనటువంటి యొక్క వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుందో అప్పుడు ప్రపంచంలో అనేక లక్షల కోట్ల మంది ప్రజలు మరణమయ్యటానికి అవకాశాలు ఉన్నాయని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. Every time there is a financial crisis of great magnitude, there is a world war. అయితే మీరు గమనించినట్లయితే ప్రతి ప్రపంచ యుద్ధము జరిగినటువంటి దాన్ని కనుక ఆలోచన చేస్తే అవి జరగడానికి గల కారణాలు ఏంటి అంటే ఈ ఆర్థిక పరమైనటువంటి యొక్క వ్యత్యాసాలు, ఆర్థిక పరమైనటువంటి యొక్క కొరతల వలనే ఆ యొక్క యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి. Germany had a Great Depression and America had a Great Depression, World War II. అయితే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాను అదేవిధంగా జర్మనీ కూడా వారి ఆర్థిక పరమైనటువంటి యొక్క విషయాలలో చాలా డిప్రెషన్ అంటే కృంగినటువంటి యొక్క స్థితిలో వాళ్ళు ఉన్నారు. So in this time, all of the world will have a financial collapse. World War III. అయితే ఈ సమయాల్లో గనక మనం గమనించినట్లయితే ప్రస్తుతము ప్రపంచంలో ఉండినటువంటి అన్ని దేశాలు కూడా ఆర్థిక పరమైనటువంటి యొక్క విషయాలలో అతలాకుతలం అయిపోతున్నాయి కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది కూడా రాబోతుంది. The world will be at war. అయితే ఈ యొక్క లోకం అంతా కూడా అంటే భూలోకం అంతటిలో కూడా ఈ యొక్క యుద్ధము అనేటువంటిది రాబోతా ఉంది. And we will use weapons of mass destruction. అందుచేత మనము ఉపయోగించవలసినటువంటి ఆయుధములను మనము మంచి ఆయుధములను వినియోగించాలి. Billions will die. గమనించండి, లక్షల మంది మరణమైపోయేటువంటి వారిగా ఉన్నారు. So now the world will need a savior. అందుచేత ప్రస్తుతం ఈ లోకము రక్షకుడు యొక్క కొరత అంటే రక్షకుడు యొక్క అవసరత ఎంతైనా ఈ లోకానికి ఉంది. They will need someone to bring the peace. అంత మాత్రమే కాదండి, వారంతా కూడా కావలసినటువంటి యొక్క సమాధానాన్ని తీసుకొచ్చేటువంటి వారి కొరకు కూడా ఈ లోకము కొరత కలిగినటువంటిదిగా ఉంది. The Antichrist will be that man. అయితే ఈ యొక్క అంత్యక్రీస్తు కూడా వాడు తన యొక్క పేరుని ఉపయోగించేటువంటి యొక్క సమయం కూడా ఉన్నది. He will make a peace agreement for 7 years. అయితే అంత్యక్రీస్తు ఏం చేస్తాడు తెలుసా, ఈ లోకం అంతటికి ఆయన సమాధాన సంబంధమైనటువంటి ఒక అగ్రిమెంట్ ని అంటే ఒప్పంద పత్రాన్ని వాడు ఏర్పాటు చేస్తాడు. అది కేవలము 7 సంవత్సరాలు మాత్రమే. We won't turn there, Pastor Joshua, but you can tell them it is in Daniel 9:27. They can read it for themselves. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనములో ఆ మాట మనకి కనబడుతుందండి. It says that the Antichrist will make a peace agreement for 1 week, but that word in Hebrew is shabuya, which means 7 years. ఓకే, అయితే అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే అంత్యక్రీస్తు లోకం అంతటి కూడా సమాధానకరమైనటువంటి యొక్క ఒప్పంద పత్రాన్ని అగ్రిమెంట్ ని వాడు కలగ చేస్తాడని. అయితే అక్కడ ఒక వారము అని ఉంది. వారము అనేటువంటి యొక్క పదానికి హీబ్రూలో 7 సంవత్సరాలు అనేటువంటి యొక్క మాట అక్కడ మనకు కనబడుతుంది. And he will come to power. This is what we are dealing with, brothers and sisters. అంత మాత్రమే కాదండి, వాడు ఏం చేస్తాడంటే శక్తి కలిగినటువంటి వాడిగా వస్తూ ఉన్నాడు. కాబట్టి దానిని మనం గ్రహించవలసిన వారిగా ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరులారా. Brothers and sisters, why is it that every pastor doesn't know this information?
అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి గమనించండి, చాలా మంది దైవ సేవకులకి ఈ విషయాలని వారు తెలుసుకునేటువంటి యొక్క స్థితిలో లేరు. Members of their congregations will starve to death and die. And some of them are not ready to meet the Lord. ఎందుకంటే గమనించండి దేవుని ప్రజలారా, చాలా మంది వ్యక్తులు ప్రభువుని ఎదుర్కొనటానికి సిద్ధపడినటువంటి వారిగా ఉండలేదు. వారి యొక్క స్థలాలలో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు కూడా ఎంతో మంది మరణమవుతున్నటువంటి యొక్క స్థితిలో కూడా ఉంటూ ఉన్నారు. We are not afraid of the mark of the beast. అందుచేత నేను చెబుతున్నాను కదా, ఈ యొక్క మృగం యొక్క సంఖ్యను గురించినటువంటి ఏ విధమైనటువంటి యొక్క భయము అనేటువంటిది మనం కలిగి ఉండకూడదు. We are not afraid of coronavirus. అంత మాత్రమే కాదండి, కరోనా వైరస్ విషయంలో కూడా మనం ఏ విధమైనటువంటి భయపడవలసినటువంటి వారముగా మనం లేము. ఆమేన్. We are not afraid of the global financial collapse. అంత మాత్రమే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి యొక్క దుస్థితిని చూసి కూడా మనము భయపడవలసినటువంటి వారిగా లేము. And we are not afraid of global or world war. అంత మాత్రమే కాదండి, ప్రపంచమంతటికి రాబోతున్నటువంటి యొక్క ప్రపంచ యుద్ధం అంతటిలో కూడా మనము భయపడవలసినటువంటి వారము కాదు. For absent from the body means to be present with the Lord. Hallelujah. అయితే ఎందుచేతనంటే మనము క్రీస్తుతో కూడా ఉండినటువంటి యొక్క వ్యక్తులము, ఆయన కొరకు నిలబడినటువంటి యొక్క వ్యక్తులము. హల్లెలూయా. We have the only answer to this problem. Jesus the Christ. Amen. The Son of Amen. God. అయితే దైవ జనాంగమా గమనించండి, వీటంతటికి కూడా మనందరికీ ఒకే ఒక సమాధానం ఉంది. ఆ సమాధానం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువే మనకు సమాధానం ఇచ్చేవాడు. హల్లెలూయా. When we come back next Thursday, I will teach you how the Antichrist will come to power. అయితే వచ్చేటువంటి యొక్క గురువారం నేను మీకు అబద్ధ బోధకుడు లేక అంత్యక్రీస్తు ఎలాగున తన యొక్క శక్తి కలిగినటువంటి వాడిగా వస్తాడో దానిని గురించి నేను మీకు తెలియచెప్తాను. And then I will tell you everything that will happen in the tribulation. అయితే నేను మీకు ఇప్పుడు తెలియచెప్తున్న అంతా కూడా ఎప్పుడంటే శ్రమల కాలంలో జరిగేటువంటి యొక్క విషయాలనే నేను మీకు తెలియచెప్తూ వచ్చాను. Amen. 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 So Amen. Thank you. we want to ask for any questions or comments. ఓకే, దైవజనులారా అందరూ విన్నారు కదా, చక్కగా వారు చెప్పినటువంటి దానిలో ఒకవేళ మీలో ఎవరికైనా ఏ విధములైన సందేహాలు కానీ ప్రశ్నలు కానీ మీకు కలిగిన ఎడల దయచేసి మీరు అడగవచ్చు. మీ సందేహాలను తీర్చడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఈ సమయంలో. ఎవరికైనా వారు చెప్పినటువంటి దాంట్లో ఎవరికైనా కానీ అన్న చెప్పు బిల్లి. అన్న అయితే ఇది వ్యాక్సిన్ కూడా మరి దాని కింద వస్తుందా వ్యాక్సినేషన్? ఒకసారి ఇంగ్లీష్ నీకు ఆంగ్లం వచ్చుగా నీకు బాగా మీరు చెప్పండి అన్న, మీరు చెప్తే ఇంకా మాట్లాడాలి అవకాశం చూడు మాట్లాడి. Respected John Guy sir, I have one doubt. So today all people are getting vaccinated, the COVID vaccination. So it is also the plan of Satan to come to take the people under his control. So all are obeyed, even the God servants, everyone is getting vaccinated. So I have the doubt about this. It also is the devil's plan to take the control of the people. So please, I have doubt, sir. Don't worry about it. that is not a part of the end time message. You can translate, Pastor Joshua, so everybody can hear. Yes. So what? Billion me phone mute button. So what I was saying about the vaccine is that Satan's plan with the vaccine is to get everybody to go virtual and to use digital more. Okay. అయితే ఇప్పుడు మనకి అక్కడ బిల్లీ గ్రహం గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే
ఇప్పుడు కరోనా వైరస్ అనేటువంటిది దానికి వలన మనమంతా కూడా వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం కదా. ఒకవేళ ఆ వ్యాక్సిన్ వేయించుకోవడం వలన కూడా మనం ఆ అపవాదికి అంటే ఆ యొక్క మృగానికి మనం విధేయత చూపించినటువంటి వాళ్ళమా, సేవకులు కూడా వేయించుకుంటున్నారు కదా అని చెప్పని వారు ఆ ప్రశ్న అడిగారండి. అయితే దానికి జానగయ్య గారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దాని గురించినటువంటి యొక్క ఆలోచన చింత అనేది అవసరం లేదు. ఈ యొక్క వ్యాక్సినేషన్ వేయించుకోవటం వలన ఏమవుతుందంటే, ఈ యొక్క డిజిటల్ సంబంధమైనటువంటి యొక్క వాటికి మనం దారి తీసినటువంటి వారిగా ఉంటామని చెప్పుని వారు మాట్లాడుతున్నారు. So I have been using Zoom for 4 years. I started using Zoom when it first started. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను. నేను అంటే జానగయ్య గారు దరిదాపుగా 4 సంవత్సరాల నుంచి ఈ జూమ్ ని ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నారు. అయితే ఇది మొట్టమొదటి లేదా కొత్త కాదు వారు దీన్ని ఉపయోగించటం. The Lord told me to start online virtual because one day they would not be able to meet in their churches. ఎందుచేతనంటే ఒకనొక రోజున దేవుడు నాతో మాట్లాడాడు, మీరు ఈ యొక్క ఆన్లైన్ విషయ కార్యక్రమాలను మీరు ప్రారంభించండి. ఒకనొక రోజున మీరు వ్యక్తిగతమైనటువంటి యొక్క రీతిలో ఒకరినొకరు కలుసుకోవడానికి అవకాశం ఉండదు. We can't hear you, Pastor Joshua. Yes, please. We couldn't hear you. Yes. Can you hear me? We can hear you now. Yes, sir. Yeah. Okay, thank you. So, Brother Billy Graham, God bless. Yeah, thank you. Thank you so much. God used coronavirus just like Satan is trying to use it. Because, go ahead. గమనించండి, ఈ కరోనా వైరస్ ని అపవాది ఎలాగనైతే ఉపయోగించుకుంటున్నాడో అదే రీతిలో దేవుడు కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు. How does he use it? Because now when the Antichrist attacks the church and we can't meet in our buildings, we can meet on Zoom. గమనించండి, ఒకవేళ అబద్ధ అంత్యక్రీస్తు కూడా ఒకవేళ సంఘాల మీద గనక వాడు ఏదైనా గనక చేస్తూ వస్తే అప్పుడు సంఘాలలో ఒక చోట బిల్డింగ్స్ లో మనం ఎవరం కూడా ఉండం. కానీ ఈ విధమైనటువంటి యొక్క జూమ్ ద్వారా మాత్రం మనం అందరం కూడా కలుసుకోగలుగుతాం. During COVID, for the first time in history, on Easter Sunday, the gospel was preached around the world because everybody was quarantined. And we preached online. Yes. అయితే మొట్టమొదటిసారి కరోనా వ్యాధి వచ్చిన COVID-19 వంటిది వచ్చినప్పుడు మొట్టమొదటి సమయాలలో ఈస్టర్ సండే అంటే పునరుద్ధరణ ఇది ఉంది కదా మనకి, పునరుద్ధానపు ఆదివారం, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతటా కూడా దేవుని ఆరాధన చేస్తూ వచ్చారు, వాక్యం వెళ్తూనే వెళ్ళింది. అయితే మనం ఆ సమయంలో మనం అందరము కూడా ఈ హోమ్ క్వారంటైన్ లో ఉండినటువంటి వారమే మనం. So when the apostle Paul was thrown into prison, he went virtual. He wrote letters to the church that we call the epistles of God. Yes. Amen. గమనించండి, అపోస్తలుడైన పౌలు ఆయన చెరసాలలో వేయబడిన తరువాత ఆ చెరసాలలో ఉండే ఆయన పత్రికలను రాయటం ప్రారంభించాడు. అంటే అప్పుడే పరిచర్య అనేది కూడా ఎక్కువగా వృద్ధిలోనికి వెళ్ళటం వచ్చింది. దానినే మనం ఏంటాం కదా కాపర పత్రికలు, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలు అని చెప్పని మనం పిలుస్తూ ఉంటాం. He was more dangerous in prison than he was when he was walking around from church to church. Amen. గమనించిన ఆ సమయాల్లో అపోస్తలుడైన పౌలు ఆ చెరసాల్లో చాలా భయంకరమైనటువంటి యొక్క పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. అయినప్పటికీ సరే ఆయన ఆధ్యాత్మిక విషయాలలోకి వస్తే ఆయన ఒక సంఘమునకు ఒక సంఘానికి వెళుతున్నట్టుగా ఆ సంఘాలన్నిటిని అంటే ఒకదానికొకటి ఉత్తరాలు రాస్తూ ఆయన పంపించాడు కాబట్టి అన్నిటిని ఆయన దర్శించిన వాడిగానే ఉన్నాడు. If he just preached in their buildings, we would have never gotten Ephesians and Romans and all of the Yeah. It is quite different. Yes. Message. Yeah. So praise God for prison. Yeah, amen. అయితే ఒకవేళ గనక అపోస్తలుడైన పౌలు చెరసాలలో వండుకోకుండా
ఆ బిల్డింగ్ లో ఉండి గనక ఆయన సువార్తను గనక ప్రకటించినట్లయితే, అంటే ఆయన చెరసాలలో వేయుకోకుండా సువార్త ప్రకటించేవాడిగా ఉన్నట్లయితే, రోమపత్రిక గాని, ఎఫెసి పత్రిక గాని, ఫిలిపి పత్రిక గాని, కొలస్సీ పత్రిక గాని అవేవి కూడా రాయబడి ఉండేవి కావు. అవి వ్రాయబడడానికి గల కారణం ఏమిటంటే ఆయన చెరసాలలో ఉన్నాడు కాబట్టే అవి వ్రాయబడ్డాయి. ఆమేన్. Amen. Any more questions? ఇంకేమన్నా ఉన్నాయండి మీకు ప్రశ్నలు? Yes, sir. I have one more question, Jangai sir. Yeah. Yes, sir. I Thank love you it. so much. So, Antichrist revealed in this generation, or we have to wait next further generations? So, when will it happen? You said when will the Antichrist come to power? Yeah. Yes, sir. Yes. Okay. The Antichrist will come to power after the global financial collapse and the world war that kills 1/4 of the earth. బిలియన్ అర్థమైంది అయ్యా. బిల్లీ గ్రహం గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అంత్యక్రీస్తు ఎప్పుడు బయలుపరచబడతాడు? ప్రస్తుతం బయలుపరచబడతాడా, లేకపోతే తర్వాత తరాలలో ఏమైనా బయలుపరచబడతాడా అని జాన్గయ్య గారిని వారు ప్రశ్న అడిగారు. అయితే జాన్గయ్య గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అంత్యక్రీస్తు బయలుపరచబడాలి అంటే ప్రపంచమంతటా కూడా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం అనేది రావాలి. రెండవది, ప్రపంచములో ఉన్నటువంటి జనాలలో 1/4 వంతులు జనము యుద్ధాల వలన చనిపోవాలి. This is what I am watching for. అదే నేను చూస్తూ ఉన్నాను అంటున్నారండి ఆయన. The financial collapse, Yes. globally, the whole world. ఇప్పుడు మనం ప్రస్తుతం కనుక గమనించినట్లయితే మన కళ్ళకి అది కనపడతానే ఉంది. ఈ ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం అనేటువంటిది ప్రపంచాన్ని అంతటిని కూడా కుదిపేస్తానే ఉంది ఇప్పుడు. And then the war after that. ఆ తర్వాత ఈ ప్రపంచ యుద్ధం అనేటువంటిది కూడా తర్వాత రాబోతుంది. So I am observing how the world is going digital. అందుచేతనే నేను వాటన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నాను. ఈ ప్రపంచం అంతా కూడా ఏ విధముగా డిజిటల్ వైపునకు అది నడిపించబడుతుంది లేక మొగ్గు చూపుతుంది అనేటువంటి దానిని నేను గమనిస్తూ ఉన్నాను. I'm watching to see how that plays out, because I know the closer we get to that, the closer we get to the mark of the beast. అయితే నేను గమనిస్తున్నటువంటి దానిలో ఎలాగనంటే ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నీ కూడా ఎలాగున జరుగుతున్నాయో ఇది, అదే విధంగా ఈ మృగము యొక్క ముద్రకి ప్రజలందరూ కూడా ఎలాగున దగ్గర అవుతారు అనే దాన్ని కూడా నేను గమనిస్తూ ఉన్నాను. So, to answer your question, Pastor Billy, Jesus can't come back until the Antichrist is revealed. The Antichrist won't come to power. Go ahead. I'm sorry. గమనించండి, అంత్యక్రీస్తు పరిపాలనలోనికి అధికారంలోనికి రాకముందు యేసుక్రీస్తు ప్రభువారు రారు ఈ భూమి మీదకి. And the Antichrist can't come to power until the financial collapse and the world war. Uh-oh, he got cut off. Amen. There you go. Yeah. Sorry, signal is there. Poor. I said Okay. I said Jesus can't come back until the Antichrist is revealed, and the Antichrist can't come to power until the global financial collapse and the world war. Does that make sense? గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు అంత్యక్రీస్తు అధికారంలోనికి రావటానికి ముందు యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో ఆయన రారు. ఒకవేళ అంత్యక్రీస్తు తన పరిపాలనలోనికి రావాలి అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా అంతటిలో కూడా ఆర్థిక పరమైనటువంటి చిన్నాభిన్నం జరగాల్సిందే. ఈ చిన్నాభిన్నం జరగకోకుండా అంత్యక్రీస్తు పరిపాలనలోనికి రాడు. అంత్యక్రీస్తు పరిపాలనలోనికి రాకముందు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ భూమి మీదకి రెండవ రాకడలో రారు. జాగ్రత్తగా వినండి మాటలు. We read that in 2 Thessalonians 2:1-3. The Bible says that day, the day of the Lord's return, cannot come until there's a falling away
and the man of sin is revealed. Jesus is not coming back until that happens. అయితే మనమంతా కూడా అది 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము మొదటి 1, 2, 3 వచనాలలో దానిని మనం చదివాం కూడా. అది మనకు తెలిసినటువంటిది. అక్కడ ప్రభువు యొక్క దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలన ఎవడైనను చెప్పిన ఎడలని అక్కడ ఆయన ప్రారంభించుకుంటూ వస్తూ యేసుక్రీస్తు యొక్క రాకడను బట్టిని గురించినటువంటి విషయాలని తెలియచెప్తూ వచ్చారు. Amen. Amen. Yes, sir. Any more questions Amen. from Thank you. anybody? Anyone? ఇంకేమైనా ఉన్నాయా? I'll take one more. ఇంకేమైనా ఉన్నాయా? ఎవరైనా కానీ Or comments. అభిషేకయ్య గారు. Amen. Or comments if there's any comments as well. ఒకవేళ మీరు వినినటువంటి దానిని బట్టి ఏ విధమైన కామెంట్స్ అంటే ఏ విధమైన చెప్పాలనుకున్న వారు ఎవరున్నారా? Yes, sir. John Gay, sir. Sir, thank you so much for choosing this subject and sharing these wonderful words to us. So generally all the people will share the general message, but you are explaining about the revelation and the second coming about the Antichrist. That was very useful nowadays. So this is the message, the real message that today's people have to need and came to know that importance of the second coming of the Jesus Christ. Thank you so much, sir. We expect you to continue these messages in the further days and strengthen us and for the kingdom of the God. Thank you so much, sir, for explaining and clarifying my doubts. Thank you, sir. Amen. Thank you. Amen. Thank you. And Pastor Amen. Joshua, Amen. you have the PDF, correct? Yeah. Amen. Yes, sir. I have. So they'll be getting that. వారు నాకు పంపించిన PDF అది నా దగ్గర ఉన్నాయి. అవి ఒకవేళ తర్వాత మీకు ఎవరికైనా కానీ ఇది కావాలనుకుంటే దానిని మేము మీకు ఫార్వర్డ్ చేస్తాం. Yes. It has all of the scriptures, all of the proof. Yes. Amen. And it's small. It's small. It's small. Yeah. Amen. అయితే అది చిన్న పుస్తకమే కానీ అందులో అన్ని కూడా వాక్యములో ఉండేటువంటి యొక్క ఆధారాలతోనే ఆ పుస్తకం అనేటువంటిది మొత్తం కూడా రాయబడి ఉన్నది. Glory to God. Amen. I'm finished. Amen. Amen. Thank you, sir. Thank you, respected Apostle John Gay, sir. Today we have the wonderful message through you. Really, nowadays we need those messages. Yes. It is the absolute.